హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినీస్ కిచెన్. చింతపండును ఉపయోగించకుండా హెల్తీగా టేస్టీగా శరవణ భవన్ స్టైల్ టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. తక్కువ ఇంగ్రీడియంట్స్లో తక్కువ టైంతో ప్రిపేర్ చేసుకోగలిగే ఈ శరవణ భవన్ స్టైల్ టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 6 లేదా 7 ఎండుమిరపకాయలను వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మీరు తీసుకునే మిరపకాయల స్పైసీని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటుగా ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో 4 మీడియం సైజ్ టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా 1/2 టీ స్పూన్ పసుపు, పచ్చడి రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇక్కడే వేసుకుని బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకుని ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు 3 లేదా 4 నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత టమాటాలు సాఫ్ట్గా అవుతాయి. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పచ్చడిని రెడీగా పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అలాగే దంచిన లేదా ముక్కలుగా కట్ చేసుకున్న 3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని 1 ఎండుమిరపకాయ, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా చట్నీని కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చింతపండును ఉపయోగించకుండానే వెల్లుల్లి ఫ్లేవర్తో ప్రిపేర్ చేసే ఈ శరవణ భవన్ టమాటా చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే శరవణ భవన్ స్టైల్ టమాటా చట్నీ రెడీ అయినట్లే. ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ చట్నీని మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే అన్ని రకాల టిఫిన్స్లోకి సైడ్ డిష్ కింద తీసుకోవచ్చు. ఈ సింపుల్ టేస్టీ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.